సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టెట్ రిజల్ట్కి సంబంధించి క్లారిటీ అయితే రావడం జరిగింది. సో టెట్కి సంబంధించి రిజల్ట్ అనేవి ప్రజెంట్ మనకి సోమవారం 100కి 99% అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అది కూడా ఎన్నికల కమిషన్ ఓకే చేస్తే. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల కమిషన్కి సంబంధించి ఫైల్ అయితే పంపించడం అయితే జరిగింది. ఇలా రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావడంతో ఈ పరీక్షలకు సంబంధించి టెట్ రిజల్ట్ అనేది పెండింగ్లో ఉందని, అదేవిధంగా డిఎస్సి నిర్వహణకు సంబంధించి ప్రజెంట్ అయితే పెండింగ్లో ఉందని, దీనికి అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఒక ప్రఫార్మ్ అయితే పంపించడం అయితే జరిగిందనమాట కేంద్ర ఎన్నికల సంఘానికి. కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించి మనకి శనివారం అయితే ఫైనల్ చేయబోతుంది. ఆ శనివారం ఫైనల్ చేసిన తర్వాత ఆదివారం అయితే ఫైలు మనకి శనివారం సాయంత్రం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే చేరుకోబోతుంది ఆ ఫైలు. అది మనకి ఆదివారం హాలిడే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సోమవారం పాజిటివ్గా అనుమతిస్తూ వచ్చినట్లయితే సోమవారం అయితే టెట్ రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ నెగిటివ్గా వచ్చినట్లయితే దీన్ని అయితే ప్రజెంట్ అయితే పోస్ట్పోన్ అయితే చేస్తారనమాట. ఎందుకంటే ఎలక్షన్స్ అయ్యేదాకా రిజల్ట్ అయితే ప్రజెంట్ అయితే వచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం 100కి 99% అయితే రిజల్ట్ అనేవి సోమవారం అయితే వస్తాయని చెప్పేసి దీన్ని బట్టి అయితే చెప్తున్నారు. ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు. మ్యాక్సిమం అయితే సోమవారం టెట్ రిజల్ట్ అయితే కన్ఫామ్గా అయితే రావచ్చు అనమాట. డిఎస్సికి సంబంధించి ప్రజెంట్ అయితే క్లారిటీ అయితే ప్రజెంట్ అయితే 100% ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా చెప్తుందనేది అయితే ఎవరు ఊహించలేరు కాబట్టి. ఇది ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని